వైసీపీకి చెందిన పాక సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 47వ డివిజన్ కార్పొరేటర్ గా ఉన్న సురేష్ ఒక్కరే నామినేషన్ వేశారు. ఈ ఎన్నికలను టీడీపీ బాయ్కాట్ చేసింది. కడప కార్పొరేషన్ లో వైసీపీకే మెజారిటీ ఉంది. సురేష్ పేరును డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి ప్రతిపాదించగా మరో కార్పొరేటర్ షరీఫ్ బలపరిచారు. కడప మేయర్ ఎన్నికకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి. కడప నగర మేయర్ సంబంధించి 4వ ఎన్నిక అని చెప్పుకోవాలి. ఇప్పుడు కడప కార్పొరేషన్ ఏర్పడినప్పటి నుంచి ఈ 4వ మేయర్ గా 47వ డివిజన్ చెందినటువంటి పాకా సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే గత కొద్ది రోజులుగా కార్పొరేషన్ జరుగుతున్నటువంటి అవినీతి ఆరోపణల నేపథ్యంలో గతంలో పనిచేసినటువంటి మేయర్ సురేష్ బాబును పదవి నుంచి తొలగించిన నేపథ్యంలో ఇన్ఛార్జ్ మేయర్ గా ముంతాజ్ బేగం నియమించారు. అయితే ఈ ముంతాజ్ బేగం ఇన్ఛార్జ్ గా కొనసాగిస్తున్న తరుణంలో ఎన్నికల కమిషన్ సంబంధించి ఈ కొత్త మేయర్ ఎన్నిక సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం ఒక 4-5 రోజుల్లో మొత్తం ప్రక్రియ అంతా మొదలైంది. ఇవాళ అధికారికంగా ఎన్నిక నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ తర్వాత ఎన్నికల అధికారి అయినటువంటి అసిద్వీర్ సింగ్ ఆధ్వర్యంలో ఈ ఎన్నిక జరిగింది. దాదాపు 38 మంది కార్పొరేటర్లు, వైసీపీ చెందిన కార్పొరేటర్లు పాల్గొన్నారు. తర్వాత అట్లాగే ఇండిపెండెంట్ ఒక కార్పొరేటర్, తర్వాత ఎక్సెప్షన్ సభ్యులైనటువంటి ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. తర్వాత టీడీపీ మొత్తం సభ్యులంతా వీరికి పూర్తిగా బైకాట్ చేశారు. తర్వాత ప్రజాస్వామ్యాలు కాపాడే విధంగా తాము ఎన్నికకు హాజరు కావని స్పష్టం చేస్తూ శ్రీనివాసరెడ్డి కాసేపటి క్రితమే ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. మొత్తానికి ఉత్కంఠంగా రేపినటువంటి కడప కార్పొరేషన్ మేయర్ ఎన్నిక చాలా ప్రశాంతంగా తర్వాత వాతావరణంలో ముగిసింది. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ. కడప మేయర్ గా వైసీపీకి చెందిన పాక సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 47వ డివిజన్ కార్పొరేటర్ గా ఉన్న సురేష్ ఒక్కరే నామినేషన్ వేశారు. ఈ ఎన్నికలను టీడీపీ బాయ్కాట్ చేసింది. కడప కార్పొరేషన్ లో వైసీపీకే మెజారిటీ ఉంది. సురేష్ పేరును డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి ప్రతిపాదించగా మరో కార్పొరేటర్ షరీఫ్ బలపరిచారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడేందుకే కడప మేయర్ ఎన్నికలో పాల్గొనలేదని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఎవరు తప్పు చేసినా ప్రభుత్వం ఉపేక్షించదన్నారు. ఈ విషయాన్ని మేయర్ సురేష్ బాబు తొలగింపుతో వైసీపీ అర్థం చేసుకోవాలన్నారు శ్రీనివాసరెడ్డి. Come on.